రైట్గా బీసీలకు 42% రిజర్వేషన్లే లక్ష్యంగా శాసనసభలో 2 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. సభలో 2 బిల్లులను చదివించారు స్పీకర్. 2 బిల్లులు ఆమోదంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు వీలు కలుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన 50% రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేయనున్నారు. రెడ్డిగా అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదం పొందడం పైన మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, 2 బిల్లులు కూడా ఆమోదం చెందాయి. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. మమతా, తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై సుదీర్ఘ చర్చల అనంతరం బీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లుగా అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతోంది, అధికార ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రధానంగా 42 బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం గత 4-5 ఏళ్ళుగా పెద్ద ఎత్తున సీరియస్గా కసరత్తు చేస్తోంది. బీసీ బిల్లు కానీ, ఆ తర్వాత 9 షెడ్యూల్ కింద రాష్ట్రపతికి పంపడం, అంతకుముందు TAT5A కింద గవర్నర్కి ఆర్డినెన్స్ సవరణ చేస్తూ అక్కడ పంపడం, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ధర్నాలు, రాస్తారోకోలు, కేంద్రం మీద ఒత్తిడి వరకు తీసుకొచ్చింది. సో చివరి అస్త్రంగా తెలంగాణ క్యాబినెట్ అప్రూవల్ తర్వాత మళ్ళీ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గతంలో ఏదైతే సీలింగ్ ఉందో 50% రిజర్వేషన్, దాన్ని ఎత్తివేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముందు మున్సిపల్ బిల్లును రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా బీసీ బిల్లులు సాధ్యాసాధ్యాల మీద ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశారు. అంటే 42% బీసీలకు రిజర్వేషన్ను కల్పించడం ఈ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీతక్క, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు నేతలు అసెంబ్లీలో డిస్కషన్ సందర్భంగా వారిని వినిపించే ప్రయత్నం చేశారు. సేమ్ టైంలో ఈ బిల్లుకు మేము ఆమోద ముద్ర వేస్తున్నాం, మేము ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాం అంటూనే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రకరకాల కామెంట్ చేశారు. అంటే ఈ బిల్లులో ఫలానా లోపాలు ఉన్నాయి, ఆ తర్వాత గతంలో మీరు ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు పెట్టినారు, రకరకాల రాజకీయ చర్చలకు కూడా అసెంబ్లీ సందర్భంగా కొన్ని చర్చలకు దారితీశాయి. సో మొత్తంగా కూడా 50% సీలింగ్ అయితే ఎత్తివేయబడింది. 50% సీలింగ్ ఇక ఉండదు. బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్ట సవరణ బిల్లులు కొంత దోహదపడతాయి. ఒక పక్క అసెంబ్లీ నిన్న క్యాబినెట్, ఇంకో పక్క అసెంబ్లీలో అడుగులు ఇలా పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు సర్పంచ్ ఎన్నికలకి, ఇటు ప్రాదేశిక ఎన్నికలకి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి తొందరగా వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే ఓటర్ జాబితా ముసాయిదాను, తుది ఓటర్ జాబితా ముసాయిదాను సర్పంచ్ ఓట్లకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల్లో అంటించినారు. రిజర్వేషన్ల కేటాయింపు, రిజర్వేషన్ల ప్రకటన తర్వాయిగా షెడ్యూల్ కూడా వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందన్న ఊహాగానాలు ఆయా గ్రామాల్లో, ఆయా పల్లెల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం కూడా ఎంపీడీఓ కార్యాలయంలో, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఎస్ కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి ప్రాదేశిక ఎన్నికలకి అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 10లోగా తుది జాబితా విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఈ పార్టీకి సర్పంచ్కి సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఆయా గ్రామ పంచాయతీలో అంటించినారు, వార్డుల వారీగా, అదేవిధంగా గ్రామాల వారీగా. ఈ ప్రాదేశిక ఎన్నికలకు కూడా తుది ఓటర్ జాబితా కూడా అది కూడా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా 10th డెడ్లైన్ పెట్టుకున్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ వస్తుందని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ కీలకమైనది 42% రిజర్వేషన్లు. 42% అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఈసారి ఎట్టి బస్సులో ఎన్నికలు ఉండవు. సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ పాత రిజర్వేషన్ ప్రకారం ఉండవు. కొత్త రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి. దీనికోసం అటు బీసీ కమిషన్, ఇటు డెడికేషన్ కమిషన్, ఇతరత్ర బీసీ శాఖలు కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీకి బిల్లులు వస్తున్న క్రమంలో నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా బీసీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు, తర్వాత ఎక్స్పర్ట్స్ చాలా ఎక్సైట్ చేసినారు. అంటే రేపు సోమవారం నుంచి మంగళవారం రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేసే అవకాశం ఉంది. గ్రామాల వారీగా, వార్డుల వారీగా కొత్త రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి కూడా కొత్త రిజర్వేషన్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో గ్రామాల్లోనైతే ఇవాళ అసెంబ్లీ సమావేశాల తర్వాత
పాత చట్ట సవరణ ఏదైతే ఉందో అవి రద్దు చేసి 42% ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ఒక ఆమోద ముద్ర వేసిన తర్వాత గ్రామాల్లో సర్పంచ్ ఓట్ల మీద ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల మీద పెద్ద ఎత్తున తారాస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఒక గ్రామానికి బీసీ రిజర్వేషన్ ఉంటే ఈసారి బీసీ మహిళ వస్తుందా లేకుంటే ఎస్సీ వస్తుందా, జనాభా ప్రాతిపదికన ఎట్లా వస్తుందన్న చర్చ వస్తుంది. సేమ్ టైంలో వార్డుల వారీగా, గ్రామాల వారీగా, ఎంపీటీసీల వారీగా, జెడ్పీటీసీల వారీగా కొత్త రిజర్వేషన్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అయితే జిల్లా పరిషత్కి ఒక జిల్లాను యూనిట్గా తీసుకోవడం, అదేవిధంగా ఎంపీటీసీకి మండలాన్ని యూనిట్గా తీసుకోవడం, గ్రామ పంచాయతీకి వార్డును యూనిట్గా తీసుకోవడం, ఇట్లాంటి ప్రక్రియను అయితే చేపడుతున్నారు. ఆయా ఎంపీడీఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓలు అంటే ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు రాగానే కొత్త రిజర్వేషన్లు అనౌన్స్ చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి మౌని.